హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చింతపండు రసం ఈజీగా 5 మినిట్స్లో రెడీ అయిపోయే చింతపండు రసం మీకు చూపించబోతున్నా. పక్కన అయితే చింతపండు వేసేసి ఉప్పు పసుపు వేసేసి చింతపండు అయితే బాగా మరిగించుకోవాలి ఇట్లా వాటర్లో. ఇది వచ్చేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, నెక్స్ట్ వెల్లుల్లి, ఇట్లా ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఇంకా కరివేపాకు కూడా వేసుకొని ఇంకా అది బాగా మాడు వాసన వచ్చే వరకు కొంచెం బాగా ఇట్లా వేయించాలి. అంటే ఇది తాలింపు. ఇదైతే చిన్నపిల్లలకి ఈ రసంతో అన్నం పెడితే జీర్ణశక్తి బాగుంటుంది, ప్లస్ డైజెషన్ కూడా బాగుంటుంది. చింతపండుతో ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇంకా మనకి కర్రీ కలుపుకునే వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా రసం కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆంధ్ర సైడ్ అయితే ఇట్లా రోజు చేసుకుంటాము ఇట్లా రసము. చారు కూడా అంటారు, చింతపండు చారు లేదా చింతపండు రసం అంటారు ఇక్కడ. కాబట్టి కొంతమందికి తెలియదు. ఇదిగో తాలింపు అయితే ఇట్లా మాడు అయిన వరకు వేసి ఆ రసం అనేది అందులో పోసుకోవాలి. నేనైతే గిన్నెడు చింతపండుకి అందులో చూడండి అంత వేసేసుకున్నా. ఇంకా వెంటనే మూత పెట్టేసుకోవాలి. ఆ వాసన తాలింపు ఫ్లేవర్ అనేది రసంకి పడుతుంది అనమాట. అట్లా